హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. అబ్రహాము గారి యొక్క సతీమణి శారమ్మ. శారా అన్నటువంటి ఇట్టి హీబ్రూ భాషకు అర్థము ప్రిన్సెస్, రాజకుమారి. శారా అనగా మహిళ అధిపతి, లేదా శారా అనగా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి మహిళా మూర్తి అన్నది దీని యొక్క అర్థం. శారాహ్ అన్నటువంటి ఇట్టి నామధేయంబు హీబ్రూ మూల పదమైనటువంటి సర్ అనే దానిలో నుంచి ప్రాణం పోసుకుంది. సర్ అన్నటువంటి ఇట్టి మూల పదమైనటువంటి హీబ్రూ పదానికి అర్థము అధిపతి, ప్రధానుడు, రాకుమారుడు అన్నది దీని యొక్క అర్థం. మొదట తల్లిగారి యొక్క పేరు శారాయి. దీని సాధారణంగా సేరాయి అన్నటువంటి హీబ్రూ పదానికి అర్థము నా రాజకుమారి అని అర్థం చేసుకుంటారు. ఆదికాండము 17వ అధ్యాయం 15వ వచనంలో మనం కనుగొనగలుగుతాం. ఇటు వచనానుసారంగా దేవుడు తన పేరును శారాయి నుండి శారాగా మార్చాడు. అలా చేయడం ద్వారా ఆమె తన ఇంటికి మాత్రమే రాజకుమారిగా పరిమితము కాక జనములకు రాజకుమారి అవుతుందని సూచించబడినది. వీరి యొక్క జననము సారాయి కస్దీయుల ప్రదేశమైనటువంటి ఊరు, ప్రస్తుతము ఇరాక్ దక్షిణ భాగంలో నేటికి కనుగొనగలుగుతాం. అక్కడ ఈ తల్లిగారు జన్మించినారు. ఆమె అబ్రహాము గారి యొక్క సగబాహిని. ఆదికాండం 20వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. అనంతరం అబ్రహాముతో కలిసి ఊరు నుండి హారానుకు వెళ్ళింది. తర్వాత దేవుని యొక్క ఆజ్ఞ అనుసారంగా సేరాయి కానాను దేశం, ప్రస్తుతము ఇజ్రాయిల్ పాలస్తీనాకు తరలి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. 90వ వృద్ధాప్యం వయస్సులో అద్భుతంగా ఇస్సాకుకు జననం ఇచ్చినటువంటి తల్లి. చివరి దశ వారి యొక్క మరణం సేరా హెబ్రోనులో కిర్యాత్ ఆర్బా 127వ సంవత్సరం వయస్సులో ఆమె పరమపదించింది. ఆదికాండం 23వ అధ్యాయం. ఆమెను అబ్రహాము తాను కొనుగోలు చేసినటువంటి మక్ఫేలా గుహలో వీరి యొక్క పార్థివ దేహాన్ని ఉంచి సమాధి చేసినారు. ఇది వాగ్దాన భూమిలో ఇశ్రాయేలీయులకు లభించినటువంటి మొట్టమొదటి చట్టబద్ధమైనటువంటి ఆస్తి. కాబట్టి సేరా అన్న హీబ్రూ పదానికి అర్థము ఇశ్రాయేలీయులకు మాతృకగా నిలిచి విశ్వాసమునకు ఆదర్శంగా నిలిచినటువంటి జనముల యొక్క తల్లిగా గుర్తించబడినది. సేరా యొక్క విశ్వాసము, వారి యొక్క విధేయత అనేక జనములకు తల్లిగా మార్చగలిగింది. అలాంటి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి కలుగచేయునుగాక. గాడ్ బ్లెస్.